మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ సీజన్లో అయినా కానీ జుట్టు రాలే సమస్య ఉంటుంది, కానీ సమ్మర్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. కుచ్చులుగా జుట్టు రాలిపోతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి న్యాచురల్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి, న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా షీకాయి, కుంకుడుకాయి ఇలాంటివి మనం ఈ సీజన్లో కనుక వాడితే జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు. అసలు వాడుకునే విధానం ఏంటి, జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. హెల్త్ కోచ్ మాధురి గారు ఉన్నారు మనతో. మ్యామ్ నమస్తే. నమస్తే లక్ష్మి. అంటే జనరల్గా కూడా ఈ సీజన్లో జుట్టు రాలుతుంది, ఈ సీజన్లో జుట్టు రాలదు అనేది ఉండదు, జుట్టు రాలిపోతూనే ఉంటుంది, నెవర్ ఎండింగ్. అవును, శీతాకాలంలో ఎక్కువ రాలుతుంది కదా మేడం. ఈ సమ్మర్లో అయితే ఇంక ఎక్కువగా జుట్టు రాలుతుంది. దీనికి కారణం శీతాకాలంలో అమ్మ డ్రై అయిపోతుంది స్కాల్ప్ అంతా, వాతావరణానికి డ్రై అయ్యి ఇంక దాని మీద చుండు ఇది అంతా వచ్చి రాలుతుంది. సమ్మర్లో అనుకో ఈ చెమటలంతా పట్టేస్తుందా, చెమట అంతా పచ్చి అక్కడక్కడ ఆ తల మీద అంటే ఆ స్కాల్ప్ మీద అంతా ఇన్ఫెక్షన్ లాగా ఒక రకంగా తడి అది చేరి ఆ దీనికి ఆ బంకలా తయారై మొత్తం ఊడిపోతూ ఉంటుంది. ఓకే మేడం, ఈ జుట్టు రాలే సమస్యకు కెమికల్ బేస్డ్ షాంపూస్ అవి వదిలేసేయండి. అసలు ఏ షాంపూ ఏంటి అదంతా కాకుండా న్యాచురల్ వేస్లో ఇప్పుడు కుంకుడుకాయ, షీకాయ వీటిని వాడుకోవాలంటే కొద్దిగా లెంతీ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా చెప్తూ ఉంటారు కదా, ఎట్లా వాడుకోవాలి అసలు? కుంకుడుకాయ సాంప్రదాయంగా మనం ఈ షాంపూలు, ఈ కెమికల్ బేస్డ్ వీటన్నిటికీ ఈ మధ్య అంటే గత 20 to 30 years మనం కూడా చిన్నప్పుడు కుంకుడుకాయలే వాడాం కదా. 30-40 years నుంచి దీనికి బాగా అలవాటు పడిపోయాం. ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్కి, వీటికి మీడియా ఇన్ఫ్లుయెన్స్ అను మరొకటాను. బేసికల్గా కుంకుడుకాయలు మన చిన్నప్పుడు అంతా కుంకుడుకాయలు అప్పుడు బాగుండేవి కదా జుట్లు. అంటే కేవలం కుంకుడుకాయ అని చెప్పాను, కానీ చాలా కారణాలు ఉన్నాయి. పొల్యూషను, తర్వాత మనము ఇప్పుడు వాడే ఈ హెయిర్ ఆయిల్స్, స్ట్రెస్ లెవెల్స్, తర్వాత లైఫ్ స్టైలు, మనం తీసుకునే ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మేజర్ రోల్ ఈ షాంపూస్ కూడా అని చెప్తాను. ఈ కుంకుడుకాయ అనేది సఫుండస్ మొకరోసి అనే ఒక ఫ్యామిలీకి చెందింది. ఏంటంటే దీని ఇంగ్లీష్లో సోప్ నట్స్ అంటారు, రీతా అంటారు హిందీలో. సఫిండస్ ఫ్యామిలీకి చెందిన మొక్క అనమాట. ఇది ఎక్కువ ఇండియా, నేపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది ఎలా ఉంటుంది, వృక్షం పెద్దదే, చెట్టు పెరుగుతుంది, గుండ్రంగా డార్క్ బ్రౌన్ కలర్లో కాయలు ఉంటే లోపలేమో గుండ్రగా నల్లటి పిక్క ఉంటుంది. మనం ఏం చేయాలి, దాన్ని కొట్టి రాత్రంతా నీళ్ళలో నానబోసుకొని ఉదయాన్నే దాన్ని బాగా పిసికేసి ఆ రసం తీసుకొని మరిగిచ్చితే ఇంకా నీకు మెత్తపడుతుంది అనమాట తోలు. దానికి చల్లారిన తర్వాత బాగా పిసికేసి ఆ రసంతో మనం చేయొచ్చు. దాని సోపినిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, దానివల్ల అది నురగ ఎక్కువగా వస్తుంది. నేచురల్గా క్లెన్సర్ అనమాట, అది ప్రకృతి ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. నేచురల్ క్లెన్సర్. మనము ఇప్పుడు తలకి మాత్రమే కాదు, ఇంతకు ముందర కాలంలో బట్టలు ఉతకడానికి ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో మనకు పట్టు వస్త్రాలు అవి ఉన్నాయనుకో, అవి వాష్ చేయాలంటే కెమికల్ బ్లీచ్లు వాటి వల్ల రంగులు పోయి లేకపోతే బట్ట పాడైపోతుంది. అదే ప్యూర్ పట్లవి కుంకుడుకాయ రసంలో నానబెట్టు ఉతుకు, ఏం కాదు నీకు, చాలా బాగుంటాయి. అలాగే ఇంతకుముందు స్కిన్ కూడా సోపులు అవి ఉండేవి కాదు కదా, ఈ కుంకుడుకాయలే 4 కొట్టి నురగ చేసుకొని చేసుకునేవారు. దానివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ గట్టిగా కుంకుడుకాయ రసం తీసుకొని గట్టిగా రుద్దుకుంటే బ్లాక్ హెడ్స్ స్క్రబ్ చేసుకుంటే ఇవన్నీ పోతాయి, వైట్ హెడ్స్ అన్నీ పోతాయి. అలాగే తర్వాత ఇంతకు ముందర పాత్రలు తోవడానికి కూడా ఉపయోగించేవాళ్ళు. మంచిది రీతాన్ని, అన్నిటికీ మంచిది, న్యాచురల్. చేతులు అవి పాడవు. ఇప్పుడు డిష్ వాషర్లో అవి కాస్త 2 రోజులు తోము, చేతులు ఎట్లా అయిపోతాయి, అందులో ఉన్న కెమికల్స్కి. గ్లౌజులు వేసుకుని తోమాలి, అదొక పని. అదే మనము మామూలుగా ఈ కుంకుడుకాయ రసం తీసుకుని తోమితే ఏం కాదు, నీకు క్వాలిటీ కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఇందులో బాగా నురగ వస్తుంది కదా, నేచురల్ క్లెన్సర్ అది. స్కాల్ప్ ఆరోగ్యానికి ముఖ్యం. చుండు, పేలు, తర్వాత సమ్మర్లోని కొంతమందికి చెమట వల్ల గట్రా, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లో చిన్న పొక్కులు వస్తాయి. ఎందుకంటే ఆ చెమటకి ఎక్కువ చెమట పట్టి పొక్కులు వచ్చి అవి దాన్ని వాళ్ళు గిచ్చుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా అవంతా పగిలి రక్తం గారి చాలా ఇన్ఫెక్షన్లు అవి వస్తాయి. అలాంటి ఇన్ఫెక్షన్లు ఏవి ఉండవు. తర్వాత ఇది ఏంటంటే ఒకటి దీంతో ప్రాబ్లం అంటే కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. కళ్ళల్లో పడితే దానిలో ఉండేటువంటి ఘాటు దాని కంటికి విపరీతమైన మంట, మనం తట్టుకోలేమన్నమాట. అది ఏం కాదు, కానీ మండిపోయి కళ్ళ నిండా నీళ్ళు వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది. కళ్ళలోకి పడకుండా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వాడేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి.
చీకాయ కూడా ఇంతే. అయితే ఈ కుంకుడుకాయ ఇంకో అడ్వాంటేజ్ చెప్పనా నేను. ఈ కుంకుడుకాయ కొంచెం రఫ్గా ఉందనిపించింది అనుకో, దాంట్లో కొంచెం మందారాకులు కానీ చీకాయ కానీ కలిపి తీసుకుంటే అప్పుడు నీకు అంత రఫ్నెస్ ఉండదు. కండిషనర్ కూడా అయిపోతుంది న్యాచురల్గా. చీకాయకి అకేషియా కొనేసినా అనేది దాని శాస్త్రీయ నామం, బొటానికల్ నేమ్. ఫ్యాబేసి అనే ఒక రకమైన ఫ్యామిలీకి చెందింది ఇది. ఇది ఏంటంటే చికా అంటే హిందీలో తల అంటే జుట్టు, కాయ అంటే ఫ్రూట్, చీకాయ అంటే హెయిర్ ఫ్రూట్ అని అర్థం. అలాగే ఈ చీకాయ ఎలా అంటే మనకి తంగేడు చెట్ల ఐడియా ఉన్నాయా, అదే ఫ్యామిలీకి చెందింది ఇది కూడా. ఇది ఏంటంటే క్రీపర్, బేసికల్గా చిన్నది బుష్ లాగా పెరిగి క్రీపర్ అనమాట. గుత్తులుగా కాయ కాస్తుంది. ఎలా ఉంటాయంటే సీమసింతకాయలు చూసి ఎప్పుడైనా అట్లాగే ఉంటే నల్లగా ఉంటాయి ఆ కాయలు. వాటిని తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకొని వాడతారు. ఇందులో కూడా సొపెనిన్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల నురుగు వస్తుంది. కాకపోతే కుంకుడుకాయ అంత ఎక్కువ నురుగు రాదు ఇది కూడా. కానీ దీనిలో ఉండే అడ్వాంటేజ్ అంటే కుంకుడుకాయలతో తలరుద్దుకుంటే కుంకుడుకాయలో ఉన్న అన్ని బెనిఫిట్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఏంటి, చుండు రాదు, ఇన్ఫెక్షన్స్ రాదు, స్కాల్ప్ హెల్త్కి మంచిది, కుదుళ్ళు గట్టి పడతాయి. కుంకుడుకాయ అంత ఎక్కువగా నురుగు రాదు. కుంకుడుకాయతో కంపేర్ చేస్తే నురుగు తక్కువ వస్తుంది, కానీ హెయిర్ షైనీగా ఉంటుంది, నేచురల్ కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టు బాగా పెరగాలంటే దీన్ని ఎట్లా వాడుకోవాలి? రెండు కలిపి హాఫ్. కుంకుడుకాయలేమో ముందు రోజు రాత్రి నానబెట్టాలి, ఉదయం లేచి దాన్ని మరిగించాలి. అప్పుడే ఈ చీకాయని ఏం చేస్తుంటే ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడి కాస్త వేయాలి. వేసి ఆ రెండు కలిపి బాగా మరిగిన తర్వాత కుంకుడుకాయని బాగా చేత్తో నలిపితే నీకు రసం అంతా వచ్చేస్తుంది. బాగా చేసి ఆ పిప్ప అంతా పడేసి స్ట్రైన్ చేసుకోవాలి. న్యూట్రిషియస్ ఇంకా హెల్తీ చేయాలంటే ఇందులో ముందు రోజు రాత్రి దీంతో పాటు మెంతులు, అలాగే మనము మందార పూలు వాడతాం కదా, పూజకి వాడి పడేస్తాం కదా, ఎర్ర మందారాలు, వాటి కిందనున్న తొడిమ మధ్యలో కేసరం ఒకటి ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది కదా కేసరం, ఆ రెండు తీసేసి మందార పూలు 4 మందార ఆకులు వేసుకుంటే నీకు కండిషనర్ ప్లస్ హెయిర్ క్లెన్జర్ ప్లస్ వాష్ మొత్తం 3 అయిపోతాయి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, కాకపోతే పిల్లలకి పోస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళకి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి వాళ్ళ కంట్లో పడిందంటే ఇంక జన్మలో దాంతో వాళ్ళు స్నానం చేయరు. మనకు కూడా మనకి పై ఉంటుంది కదా అది. ఆ తర్వాత శుభ్రంగా దాంతో అన్నీ పోతాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు, నేచురల్గా ఒక రకమైన అరోమా కూడా ఉంటుంది చక్కగా. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ కెమికల్ షాంపూస్, కెమికల్ ఇవి క్లెన్జర్స్, కండిషనర్స్ వాడామనుకో తాత్కాలికంగా బాగుంటాయి, షైనీగా జుట్టు ఉంటుంది, సిల్కీ సాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి ఎలా వాడుతూ ఉంటే మనకు తెలియకుండానే జుట్టు తాలూకా క్వాలిటీ, నేచురల్గా జుట్టులోని మన స్కాల్ప్లోంచి కొన్ని రకాల ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ పెట్టి మనం రుద్దేస్తూ ఉండడంతో కొన్నాళ్ళకి ఏమవుతుందంటే సెక్రిషన్ ఆగిపోతుంది, ఆ పోర్స్ అవి క్లోజ్ అయిపోయి ఆ నేచురల్ ఆయిల్స్. జుట్టు రాలిపోవడము, చుండ్రు రావడము, నీకు బ్రిట్లు అయిపోతాయి, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి జుట్టు అంతా బాగా పీచ్ లాగా అయిపోయి దానికోసం మళ్ళీ కెరోటిన్ ట్రీట్మెంట్లని ఫైనల్గా జుట్టు ఊడడము, సన్నబడ్డము, పలచబడ్డము అదొక సమస్య. దానికి తోడు ఉన్న జుట్టు కూడా నీకు క్వాలిటీ లేకుండా ఉంటుంది, పొడిబారిపోయి జీవం లేకుండా. ఆర్టిఫిషియల్ కదా, వెంటనే వచ్చేస్తుంది, రిజల్ట్ బాగుంటుంది, కానీ లాంగ్ రన్లో మాత్రం జుట్టు అంతా పాడైపోతుంది. జుట్టు రాలే సమస్య అందరికీ ఉంటుంది, అన్ని సీజన్లో ఉంటుంది. దీన్ని కొంచెంగా మనం తగ్గించుకోవాలి. ఇలాంటి వాడుకుంటూ నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎప్పటికైనా ఏ విషయంలో అయినా మనం రాలకుండా ఉండాలంటే ఇంటర్నల్ హెల్త్ కూడా అవసరం. అంటే మనం మంచి ఫుడ్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినడం కూడా చాలా వరకు అవసరం. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఫాలో అవ్వాలని కోరుకుందాం. కుంకుడుకాయలు న్యాచురల్ షాంపూ, షీకాయ న్యాచురల్ షాంపూ, సో వాటిని కలిపి వాడుకోవాలి. ఈసారి మనం ప్రిపరేషన్ అనేది చేసి చూపిద్దాం. సో చిన్నపిల్లలు ఇప్పుడు సమ్మర్లో ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ కుంకుడుకాయలు వాడచ్చు. కాకపోతే కళ్ళలో పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. మిగతా అంతా బెనిఫిట్స్. మందారాకులే యాడ్ చేసుకోవాలి. మందారాకులు, మందార పువ్వులు, ఫ్రెష్ ఫ్లవర్ లేకపోయినా పూజకి వాళ్ళు పెడతామా, రేపు దీన్ని తీసేస్తాం కదా, తీసినప్పుడైనా శుభ్రంగా కడిగి వాడుకోవచ్చు. మెంతులు ఇవన్నీ మంచి. ఇంకా ఇవాళ రేపు ఫ్లాక్స్ సీడ్స్ వస్తున్నాయి, అవిసె గింజలు, దానిలో బోల్డ్ అంత జెల్లీలాగా ఫామ్ అవుతుంది. చెప్పలేనన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవిసె గింజల్లో, ఎస్పెషల్లీ స్కిన్కి, హెయిర్కి. ఈవెన్ కుంకుడుకాయలు కూడా స్కిన్కి చాలా మంచివి. వాటితో కూడా మన పిల్లలకి సబ్బులు వాడకుండా కుంకుడుకాయలు ఇచ్చేసి వాటితో రుద్దచ్చు. బాగా నొరగ, సోప్ నట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, సోప్ వల్ల నొరగ బాగా వస్తుంది. నీకు మొత్తం ఏమి లేత స్కిన్, టెండర్ స్కిన్ హార్మ్ చేయదు. పూర్వ రోజుల్లో అదే వాడేవాడు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.